అడ్వకేట్ సుబ్బారావు వర్సెస్ సింగర్ మంగ్లీ కేసు ప్రజెంట్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. ఎటువంటి సంబంధం లేకపోతే ఆవిడ ఎందుకు నాకు సెటిల్మెంట్ తెలుస్తుంది. కామెంట్ లో చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు. అసలు దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. సార్ మాకు న్యాయం జరిగితే చాలు సార్. ఇప్పుడు సుబ్బు సార్ని ఏదో ఎలిగెంట్ చేస్తున్నారు అది ఇది అనేసి వాళ్ళు తప్పించుకోవడానికి తప్పుదోవబడే ఒక మార్గం అది. మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు వస్తే చాలు. అది అనటోడే తెలియదు అని అంటున్నది అని నైట్ అంతా గొడవ సార్. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామావత్ మధుని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న మధ్యాహ్నం మియాపూర్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ సైబరాబాద్ కమిషనరేట్ లోని ఈఎండబ్ల్యూ ఆఫీసులో మధుని విచారిస్తున్నారు. ఈ మధు మీద మల్టిపుల్ చీటింగ్ కేసులు, మల్టిపుల్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. కేవలం ఒక సైబరాబాద్ లోనే దాదాపు 30 చీటింగ్ కేసెస్ వరకు ఉన్నాయి. అంతేకాకుండా 11 కోట్ల స్కామ్ చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ రామావత్ మధు కేవలం 10th క్లాస్ వరకే చదువుకున్నాడు అండ్ 10th క్లాస్లో ఫెయిల్ స్టూడెంట్. అంతేకాదు ఏజ్ కూడా చాలా చిన్నదే. అలాంటిది ఇన్ని 100 కోట్లు ఫ్రాడ్ చేసే కెపాసిటీ ఉందంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఒక వీడియో చూపించాను. ఆ వీడియోలో డబ్బులు లెక్క పెడుతూ కనిపించిన పర్సనే ఈ భరత్ చౌహాన్. ఈ భరత్ చౌహాన్ మధుకి వరుసకి బావ అవుతాడు. సో మధుకి మార్కెటింగ్, బిజినెస్, ఇంట్రెస్ట్ ఇలా ప్రతి విషయాల్లో కూడా భరత్ చౌహాన్ గైడ్ చేసేవాడని బాధితులు చెబుతున్నారు. నిన్న అరెస్ట్ అవ్వకముందు మధు యూట్యూబ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేశాడు. సో ఈ వీడియోలో రామావత్ మధు మెయిన్ గా 3 విషయాలను చెప్పాడు. ఒకటి, ఈ హిమాకాంత్ రెడ్డిని తన గురువుగా చెప్పాడు. సో ఈ మొత్తం స్కామ్ లో కూడా హిమాకాంత్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మధు ఆరోపించాడు. చివరిగా కొన్ని ఫోటోలు చూస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న సరితను కనుక పట్టుకుంటే డబ్బులు ఎక్కడ పెట్టారో తెలుస్తుందని చెప్పాడు. ఎవరైతే ఈ సరిత అండ్ హిమాకాంత్ రెడ్డి ఉన్నారో వాళ్లే మేము స్వయంగా బాధితులమని, మధుని నమ్మి మేము డబ్బు పెట్టామని మీడియా ముందు అంటున్నారు. ఈ రామావత్ మధు బాధితుల దగ్గరికి వెళ్ళి నేను మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నా, నాకు మంగ్లీకి మంచి పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. పెట్టుబడిదారులను నమ్మించడానికి ఒక హైఫై లైఫ్ ని చూపించాడు. వాళ్ళను బంగ్లాలోకి తీసుకెళ్లాడు, రిసార్ట్ లోకి తీసుకెళ్లి స్పెషల్ డిన్నర్ ని పెట్టించి నమ్మించాడు. చివరికి వాళ్ళ నమ్మకాన్ని కూడా గెలుచుకున్నాడు. సో చాలా మంది బాధితులు కూడా ఈ మధు మంగ్లీకి చాలా సన్నిహితుడు కాబట్టి నమ్మవచ్చనే ఇన్వెస్ట్ చేశారు. సో ప్రజెంట్ అయితే ఈ స్కామ్ 3 రాష్ట్రాల్లో జరిగింది, తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక. బాధితులలో చాలా మంది 5 లక్షలు, 10 లక్షలు, 48 లక్షలు ఇలా చాలా మంది పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఇక ఈ మధు చాప్టర్ క్లోజ్ చేస్తే నిన్న మీడియా ముందుకు వచ్చిన అడ్వకేట్ సుబ్బారావు చాలా విషయాలు చెప్పారు. సో ఈ స్కామ్ లో 100 మంది బాధితులు ఉన్నారని, బంజారా కమ్యూనిటీ నుంచే 80% మంది ఉన్నారని మీడియా ముందు చెప్పాడు. ఒకవేళ కేసు పెట్టిన నేను తప్పైతే మంగ్లీ కూడా ఒక బంజారా కమ్యూనిటీకి చెందిన ఆడబిడ్డనే కదా, మరి అలాంటప్పుడు బాధితులు మంగ్లీని కాకుండా నన్నెందుకు సపోర్ట్ చేస్తున్నారని మీడియా ముందు క్వశ్చన్ చేశాడు. సో తన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈ స్కామ్ మొత్తంలో కూడా 200 నుంచి 300 కోట్లు బాధితులు నష్టపోయారు. కేవలం తన దగ్గర ఉన్న 20-30 మంది క్లయింట్లకే ఏకంగా 10 కోట్ల స్కామ్ జరిగింది. తను మంగ్లీతో 10 లక్షలు డిమాండ్ చేశానని మంగ్లీ కేసు పెట్టింది కదా, మరి ఆధారాలు ఎక్కడున్నాయని క్వశ్చన్ చేశాడు. మంగ్లీ ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు ఫోన్ చేసిందని, వాట్సాప్ లో సారీ చెప్పిందని మీడియా ముందు కొన్ని వాట్సాప్ లో ఫార్వర్డ్ అయిన మెసేజెస్ ని చూపించాడు. ఒకవేళ నీ తప్పు లేనప్పుడు నిందితుల మీద ఎందుకు కేసు పెట్టట్లేదని గట్టిగా అడిగాడు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ ఆఫీస్ వద్దకు నేను బాధితులతో కలిసి వస్తాను, నువ్వు వస్తావా అని సవాల్ విసిరాడు. చివరిగా ఎవరైతే ఈ 3 నిందితులు ఉన్నారో రామావత్ మధు, భరత్ చౌహాన్ అండ్ శైలజ చౌహాన్, వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదని గట్టిగా అడిగాడు. ఇక మంగ్లీ గారి విషయానికి వస్తే మంగ్లీ సిపి సజ్జనార్ గారితో పాటు అడిషనల్ డీజీని కూడా కలిశారు. మెయిన్ గా ఈ రామావత్ మధు అడ్వకేట్ సుబ్బారావు అండ్ హిమాకాంత్ రెడ్డి మీద తాను కంప్లైంట్ చేసినట్టు మీడియా ముందు చెప్పింది. నాకు పాటలే ప్రాణం, నేను ఎలాంటి తప్పును చేయలేదు, నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు, కావాలనే ఈ స్కామ్ లో నన్ను లాగుతున్నారని ఎమోషనల్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఫేర్ గా జరగాలని, ఒకవేళ తన తప్పుంటే ఏ శిక్ష భరించడానికైనా తాను సిద్ధమని, తాను బాధితుల పక్షాన్ని ఉంటానని మీడియా ముందు చెప్పింది. అంతేకాదు ఎక్కడ పడితే అక్కడ తన ఫోటోలను వాడకండి మీడియాను రిక్వెస్ట్ చేసింది. సో ఈ మొత్తం స్కామ్ లో కూడా నేను ఎవరికి బయాస్డ్ గా మాట్లాడతలేను. బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటాను. సో నేను మీ నుంచి కోరేది ఒకటే, ఈ వీడియోను వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.